చేసుకుంటే కనుక మంచి జరుగుద్దని చెప్పని అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటుంటే ఆ వెండి పడగల్ని కరిగించి వ్యాపారస్తులకు పట్టుబడ్డ దళారులు కానివ్వండి, కల్తీ నెయ్యి అని చెప్పని డ్రామా ఆడి ఆ నెయ్యి రేటు పెంచుకొని ఏ విధంగా దోచుకుంటున్నారు అనేది మనం కళ్ళారా కూడా చూడడం కానివ్వండి. పరకామణిలో అవుట్సోర్సింగ్ సిబ్బంది బంగారం దొంగిలిస్తూ దొరికిపోయిన వైనం కానివ్వండి, ఇవే కాదు, అనేక దేవాలయాల్లో హుండీలు చోరీ జరుగుతున్నాయి, అనేక దేవాలయాల్లో. అదేవిధంగా భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగినప్పటికీ కూడా, ఉదాహరణకి చూసుకుంటే కనుక మన అమ్మవారు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 2023-24 చూసుకుంటే 93.4 లక్షల మంది దర్శనానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే 156.97 కోట్లు మిగులు ఆదాయం వచ్చింది. అదేవిధంగా 2025-26 దుర్గగుడి భక్తులు ఎంతమంది వచ్చారో చూస్తే కనుక 1,19 లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే ఆదాయం పెరుగుద్దా తగ్గుద్దా? దాదాపు సుమారుగా 25 లక్షల మంది భక్తులు పెరిగినప్పుడు ఆదాయం గతంలో 156.97 కోట్లు ఉంటే ఇప్పుడు 140.99 కోట్లకి పడిపోయింది. అంటే 10% ఆదాయం తగ్గిపోయింది. అంటే దీంట్లో కూడా దోపిడీ జరుగుతుంది దీంట్లో. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్, మన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో 2023-24 చూసుకుంటే సత్యదేవుడి ఆలయానికి వచ్చిన భక్తుల సంఖ్య 45.50 లక్షల మంది భక్తులు వస్తే ఆదాయం వచ్చి 84.82 కోట్లు మిగులు ఆదాయం కనిపించింది. అదే 25-26 చూసుకుంటే కనుక భక్తుల సంఖ్య 45 లక్షల నుంచి 57.87 లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తే ఆదాయం మాత్రం గతంలో 84.82 కోట్లు ఉన్నది 82.80కి పడిపోయింది. అంటే అసలుకి భక్తులు పెరిగితే ఆదాయం పెరుగుతుందా తగ్గుతుందా? ఈ డబ్బంతా ఏమైపోతుంది? జనరల్గా ఫిక్స్డ్గా ఖర్చులు అనేది ఎక్కడైనా సరే దేవస్థానం అనుకుంటాయి. ఇంకా మిగిలింది ఆదాయం రావాల్సింది పోయి ఆదాయం తగ్గుతుందంటే దోపిడీ జరుగుతుంది. అదేవిధంగా ఈ రెండు ఆలయాలే కాదు, ఇతర ఆలయాలు పెనుగంచుపాలు కావచ్చు, పెదకాకాని కావచ్చు, ఇతర దేవాలయాలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి, ఆదాయం తగ్గడం, భక్తులు అయితే పెరిగారు బాగా. అదేవిధంగా దుర్గగుడిలో అయితే కనుక హుండీలు ఎక్కువ సమయంలో ఉద్యోగి అమ్మవారికి సమర్పించిన బంగారపు కానుకల్లో చిన్న సైజు బంగారు పూసల విలువల్ని వస్తువులతో కలుపుతూ తీసుకొచ్చి పట్టుబడ్డాడు. అది కూడా టిక్కెట్ల బాగోతాయి కదా కనుక 3 సార్లు బయటకు వచ్చింది. అదేవిధంగా టిక్కెట్ రసీదులు చించకుండానే రీసైక్లింగ్ వాటిని అమ్మడం కానివ్వండి. అదేవిధంగా అరసవల్లి దేవాలయంలో చూసుకుంటే కనుక అరసవల్లి దేవాలయంలో 500 రూపాయల నోట్లని అడ్డంగా అక్కడ ఒక వ్యక్తి దొరికాడు. అక్కడే బి కృష్ణారావు అని చెప్పని అతను కాలి వేలికి రబ్బర్ బ్యాండ్లు పెట్టుకొని 23 నోట్లు అంటే 11,500 రూపాయలు నోట్లని రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. తిరుపతిలో పరకామణి అయితే కనుక అవుట్సోర్సింగ్ ఉద్యోగం అంటే వీరిశెట్టి పెంచులయ్య 100 గ్రాముల బిస్కెట్ని అతనే దొంగిలించి పట్టుబడ్డాడు. అదేవిధంగా అతని దగ్గర కనుక ఇంకా రికవర్ చేస్తే 655 గ్రాముల బంగారం, 157 గ్రాముల వెండి కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులే తెలుపుతున్నారు. అదేవిధంగా గుడివాడకు సంబంధించి కిరీటం ఇందాక మీకు చెప్పడం కూడా జరిగింది. ఇంకా చెప్పుకుంటూ పోతే డిసెంబర్ 8వ తారీఖు నాడు సత్యసాయి జిల్లా కదిరి మండలంలో గంగమ్మ ఆలయంలో 5 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు, విలువైన చీరలతో భార్యతో కలిసి ఆటోతో తరలిస్తుండగా అక్కడ ఏవో మురళీకృష్ణ కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన కర్నూలు జిల్లాకు సంబంధించి అహోబిళం నగదు అక్కడ తస్కరించడం, సీసీ కెమెరా వైర్లు కూడా కట్ చేసి తస్కరించడం కూడా దొరికింది. ఆ తర్వాత కనుక చూసుకుంటే కనుక 2/9 వచ్చేసి అప్పన్న ఆలయంలో కూడా అక్కడ చేతువాటాన్ని హుండీలో దొంగతనం చేస్తుంది. అక్కడ ఈవో కానీ
గుర్తించిన ఈవో అక్కడ అవుట్సోర్సింగ్ ఇబ్బందిని తొలగించారట దాన్ని. అనంతపురం జిల్లాలో ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇవన్నీ కాగితాల మీద చదివితే కానీ ఇన్ని ఉన్నాయి, మామూలుగా 1, 2 అయితే కనుక నోటితో గుర్తుపెట్టుకోవచ్చు. దొంగతనాలన్నీ కూడా ఇన్ని ఉన్నాయి, ఒకటి కాదు. అదేవిధంగా అనంతపురం జిల్లా బొక్కరామ సముద్రంలో ముసలమ్మ తల్లి ఆలయంలో ఉండి ఎత్తుకెళ్ళిపోయిన దొంగలు నెల రోజుల తర్వాత నగదుతో కొంత మొత్తాన్ని క్షమాపణ లేకపోతే తిరిగి మళ్ళీ ఆలయం వద్ద వదిలి వెళ్ళిపోయారట. అనంతపురం జిల్లా పెన్నోబోలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉండి లెక్కింపులో 8 లక్షల రూపాయలు విలువైన నగదుని కొందరు సిబ్బంది దాచిపెట్టినట్టు ఆరోపణలు. విషయం తెలియని వెంటనే మళ్ళీ ఆ నగల్ని ఉండిలోనే ఉంచిన ఘటన. అదేవిధంగా విశాఖపట్నం సింహాచలంలో దేవస్థానం ఉండిలో లెక్కింపు సమయంలో నగదు అపహరించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఆలయ సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఉండిలో చేయిపెట్టి సుమారు 75,000 నగదు తీసుకున్న భక్తుడిని ఆలయ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. కాశీపోక వెంకటేశ్వర స్వామి గుడి ఆలయంలో ఇక్కడ కూడా చోరీనే. అదేవిధంగా కాళహస్తి ఆలయంలో ఇక టీడీపీ కూటమి నాయకులు అయితే కనుక ఇష్టం వచ్చినట్టు అక్కడ టిక్కెట్లు విక్రయించడాలు, పూజ టిక్కెట్ల కొనుగోళ్లు, విక్రయాలన్నీ కూడా అక్కడ టీడీపీ నాయకుల హయాంలో నడుస్తున్నాయి. అదేవిధంగా విజయవాడ యనమల కుదురు రామలింగేశ్వర ఆలయంలో అయితే కనుక స్వామివారి కానుకలపై అధికారులు ఉదారచేత చేతివ్వడం, స్వామి హుండీలే టార్గెట్, పాపం అనేది 3 అరెస్ట్. అంటే ఈవోతో సహా అక్కడ డబ్బులు దోచుకోవడం దొరికింది. నేను చెప్పేది ఏదో డబ్బులు దోచుకున్న వెంటనే దొరికిన వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం, చిన్న కేసులు పెట్టి మళ్ళీ మరుసటి రోజు బెయిల్ వచ్చే విధంగా వీళ్ళు ఇన్ని జరుగుతుంటే మరి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ, చంద్రబాబు నాయుడు ఊగిపోతూ పరకామణి గురించి గతంలో జరిగిన దాని గురించి అంత ఊగిపోయారు. ఇప్పుడు ఎందుకు ఊగట్లేదు? తిరుపతిలో ఒక బంగారు బిస్కెట్ ఒక ఉద్యోగి పరకామణిలో పట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఊగట్లేదు ఇప్పుడు? అప్పుడు చోరీ జరిగితే అతని మీద కేసు కట్టి డబ్బు రికవరీ చేసి అదేవిధంగా కేసును కోర్టు ద్వారా పరిష్కరిస్తే ఆ రోజు ఊగిపోయిన మనుషులు ఇప్పుడు ఇన్ని చోరీలు జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు ప్రక్షాళన దీక్షలు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మరి ఇప్పుడు దీక్షలో ఉన్నారో దీక్షలో లేదో తెలియదు. దీక్షలో ఉంటే ఎవరు చెప్పులు వేసుకోరు, మరి ఈయన చెప్పులు వేసుకుంటున్నాడు. నిన్న మొన్న బొంబాయి హాస్పిటల్లో కూడా చక్కగా మంచం మీద పడుకున్నవి కూడా కనబడుతున్నాయి మనకి. మరి ఆయన దీక్షలో ఉన్నాడా లేకపోతే డ్రెస్ వేసుకొని ఆయన డ్రామాలు చేస్తున్నారు అనే సంగతి గౌరవ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు హిందూ మతం అని చెప్పుకొని హిందూ దేవుళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత అక్రమాలు జరుగుతుంటే దేవాలయాల్లో ఎందుకు స్పందించట్లేదు? మీరు సనాతన ధర్మం అనేది కొంతమందికి కొన్ని చోట్ల పనిచేస్తుందా మీ దగ్గర? సనాతన ధర్మం అనేది పూర్తిగా కూడా సనాతన ధర్మం అంటే మనం చూడకూడదు, ఎక్కడైనా సరే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎందుకు స్పందించట్లేదు? జరగని ఇది మామూలుగా పందుకోవు అని చెప్పని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? వీటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అప్పుడు దీక్ష అన్నారు, అమ్మవారి గుడి మెట్లు వెళ్ళి కడిగేశాడు, వెళ్ళి 2-3 మెట్లు షూటింగ్లు అలాగే తీస్తారు కదా, ఆ షూటింగ్ ప్రకారం 2-3 మెట్లు కడిగాడు, మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాడు. తిరుపతిలో దీక్ష అన్నాడు, ఏదో మరి హిందూ డిక్లరేషన్ అన్నాడు. మరి ఏవైపోయినాయి డిక్లరేషన్స్ అన్నీ కూడా? మీ ప్రభుత్వమే కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే దేవాదాయ శాఖ మీ దగ్గర లేదని చెప్పి తప్పించుకుంటున్నారా? ఇంతకుముందు చెప్పారు హోంశాఖ నేను ఉంటే కనుక వేరే విధంగా ఉండేది అనేది. ఇప్పుడు దేవాదాయ శాఖ నాది కాదని తప్పించుకుంటారా మీరు? తప్పించుకుంటూ కుదరదు. ఈ పాపంలో మీకు కూడా భాగస్వామ్యం ఉంది. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించి అనేక భూములు పప్పు బెల్లాలాగా పంచిపెట్టేస్తున్నారు. కూటమిలో ఉన్న నాయకుల యొక్క బినామీలకి పంచిపెట్టడం, కొన్ని కోట్ల ద్వారా ఆపగలుగుతున్నాం మేము. మరి కొన్ని గుట్టు చెప్పరు కాకుండా ఇచ్చేయడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా పూర్తిగా మేము కూడా ఎంక్వైరీ చేస్తాము, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. దేవాదాయ శాఖ భూములకు సంబంధించి ప్రతి ఒక్కదాన్ని కూడా కాపాడుకునే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని తెలియపరచుకుంటే ఎప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ జరుగుతున్న అపచారాలని ఖండించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. కొన్ని ముఖ్యమైన విషయాల మీద మాజీ దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా కలిసి వెళ్ళి ఎండోమెంట్స్ కమిషనర్ గారిని కలిసి ఒక 2 వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఒకటేమో అమ్మవారి దేవస్థానంలో
పురోహితుల పట్ల, వేద పండితుల పట్ల అక్కడ ఉన్నటువంటి అధికారులు, చంద్రశేఖర్ అండ్ కొంతమంది అధికారులు వ్యవహరించినటువంటి తీరు తప్పుపడుతూ, అంటే వాళ్ళు వ్యవహరించినటువంటి తీరుని, సత్యనారాయణమూర్తి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఎందుకు పరిగణలో తీసుకోలేదు, ఎందుకని అతని మీద చర్యలు తీసుకోలేదు, తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ కమిషనర్ గారిని కలిసాం. ఆర్డర్స్ చూడకుండా దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అర్చక స్వాముల పట్ల, దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి వేద పండితుల పట్ల, అభిషేకాల సందర్భంలో జరిగినటువంటి అంశాలని సీరియస్గా తీసుకుని గతంలో కొన్ని రోజుల క్రితం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.